అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? శీల పరీక్ష. ప్రతాపగఢ్ జమీందారు రుద్రనారాయణ కొడుకు రవినారాయణ అందగాడు, బుద్ధిమంతుడును. అతనికి సుఖసాగర గ్రామంలో జమీందారు కూతురు సుమలతను ఇచ్చి పెళ్లి చేశారు. రెండు గ్రామాల మధ్య చాలా దూరం, రాకపోకలకు సౌకర్యాలు లేవు. మధ్య అరణ్యం కూడా ఉంది. ఆ ప్రాంతంలో సాగరదిఘి అనే కోనేరు ఉంది. దాని చుట్టూ మామిడి తోపు ఉంది. ఈ ప్రదేశం బందిపోటు దొంగలకు ప్రసిద్ధి. సుమలత రవినారాయణను పెళ్ళాడి కాపరానికి వచ్చి తన సౌజన్యంతో అందరికీ అభిమానపాత్రురాలయ్యింది. ఇంతలో ఒకనాడు సుఖసాగర నుంచి కొందరు మనుషులు వచ్చి రుద్రనారాయణను కలుసుకొని సుమలత తల్లికి చాలా జబ్బుగా ఉన్నదని, సుమలతను తమ వెంట పుట్టింటికి పంపవలసిందని కోరారు. ఈ మాట అడిగినవాడు సుఖసాగర జమీందారు గారి దివానీ. కాదనటానికి లేదు కనుక రుద్రనారాయణ సుమలత వెళ్ళడానికి అనుమతినిస్తూ దొంగలతో పోరాడగల సాయుధ సిబ్బందిని తాను కూడా ఆమెకు తోడు పంపాడు. ప్రయాణం సుఖంగానే ప్రారంభమయ్యింది. మేనా తలుపు రెక్క ఒకటి తెరిచి దాని గుండా దారి వెంబడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి సుమలత ఆనందం పొందింది. మధ్యాహ్నం భోజనాల వేళకు ఒక పెద్ద మర్రి చెట్టు కింద మజిలీ చేశారు. అందరూ భోజనాలు చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్ళీ ప్రయాణం సాగింది. సాగరదిఘి కనుచూపు మేరలోకి వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. ఆ దౌర్భాగ్యపు ప్రదేశం కంటపడగానే సుమలత ఆందోళన చెందింది. తన తండ్రి, మామగారు పంపిన అంగరక్షకుల నాయకులకు తన భయాన్ని వెల్లడించింది. ఏమీ భయం లేదు తల్లి, బందిపోటు వచ్చే మాటుంటే వాళ్లను ప్రాణాలతో వదలం, వాళ్లను ఎదుర్కోవటం మాకు అలవాటే అని వాళ్ళు సుమలతకు ధైర్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. అసంఖ్యాకులైన బందిపోటు దొంగలు హరహర అని దారుణంగా అరుస్తూ గడల మీద ఎక్కి అమిత వేగంగా కదులుతూ వచ్చి పడి భయంకరంగా పోరాడి చాలామంది అంగరక్షకులను చంపారు. మరికొందరు అంగరక్షకులు గాయపడ్డారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. దొంగలు దివిటీలు వెలిగించి మేనాను సమీపించారు. సుమలత తన ఒంటి మీద నగలు తీసి మూటకట్టి దొంగలకేసి విసిరింది. మేనాను ఎత్తుకొని మన స్థావరానికి పదండి అని దొంగల నాయకుడు ఉత్తరవిచ్చాడు. 4 దొంగలు మేనాను భుజాలకెత్తుకున్నారు. ఒక దొంగ మేనా వెంట నడిచాడు. వాడు తన కేసి ఆశగా చూస్తూ ఉండటం గమనించిన సుమలత వాడికేసి ఒక చిరునవ్వు విసిరి చిన్న నగ తీసి ఇచ్చింది. వాడు దాన్ని ఆత్రంగా తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత ఆమె వాడికొక తమలపాకు చిలక అందించి తాను మరొకటి నోట వేసుకుంది. దొంగ ఆ తమలపాకు చిలుకను కొరికిన మరుక్షణం చచ్చిపోయాడు. మేనా మోస్తున్న దొంగలు మేనాను దించి తమ అనుచరుడికి ఏమైందో చూడబోయారు. అందరూ చచ్చినవాడి చుట్టూ మూగారని, మేనాకు కాపలా లేదని తెలిసి సుమలత అవతలి పక్క నుంచి మేనాను దిగి బయటపడి అరణ్యంలోకి జారుకుంది. ఆమె అరణ్యంలోకి చాలా దూరం పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి చీర పైటతో తనని తాను చెట్టుకు కట్టేసుకొని స్పృహ కోల్పోయింది. సుమలత పుట్టింటి నుంచి కాపరానికి వచ్చేటప్పుడు విషంగల తమలపాకు చిలుకలు 2 తెచ్చుకుంది. మానహాని తటస్థించే పరిస్థితిలో అవి ఉపయోగిస్తాయి. దొమ్మి జరిగిన చోట బందిపోటు దొంగలు చచ్చిన తమ వారిని, గాయపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన అనంతరం సుమలత వెంట వచ్చిన వారిలో పారిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. పరివారంలో ముఖ్యులు చాలామంది పోయారు.
గాయపడిన వారికి, కొద్ది గాయాలు తగిలిన వాళ్ళు చికిత్సలు చేస్తున్నారు. తెల్లవారింది. దొంగల దాడి గురించి, సుమలత జాడ తెలియపోవటం గురించి వార్త ఇటు ప్రతాప్గఢ్కు, అటు సుఖసాగర్కు చేరింది. సుమలత చెట్టు ఎక్కిన ప్రాంతంలో హరిదాసు అనే వైష్ణవ సాధువు ఆశ్రమం ఉంది. అతను పూజకు గాను పూలు కొయ్యటానికి వచ్చి చెట్టు మీద ఉన్న సుమలతను చూశాడు. అతను చెట్టు మీదకు ఎక్కి చెట్టు కొమ్మ నుంచి సుమలతను విడిపించి తాడు సాయంతో ఆమెను కిందికి దించి తన ఆశ్రమానికి తీసుకుపోయి స్పృహ తెప్పించి ఆమెకు తన శుశ్రూషల ద్వారా బలం తెప్పించాడు. తరువాత ఆమె తన తండ్రి ఇంటికి పోతానన్న మీదట అతను ఆమెను సుఖసాగరుకు చేర్చాడు. సుమలత పుట్టింటికి చేరిందన్న వార్త ప్రతాప్గఢ్లో ఏమంత ఆనందం కలిగించలేదు. బందిపోటు చేతికి చిక్కిన ఆడదాని శీలం ఏం నిలుస్తుంది? తాను తన భర్త వద్దకు తిరిగిపోయే అవకాశం లేదని, తనను తన అత్తవారు ఏలుకోరని, తనకు ఆత్మహత్య తప్ప మార్గం లేదని సుమలత హరిదాసుతో అంది. అమ్మా, నువ్వు నిర్దోషివని నా అంతరాత్మ స్పష్టంగా చెబుతున్నది. నువ్వు తొందరపడి ప్రాణం తీసుకోకు. నేను మీ మామగారిని, భర్తను కలుసుకొని మాట్లాడతాను. నీ శీలం చెడలేదని వారిని నమ్మించ ప్రయత్నిస్తాను అని హరిదాసు అన్నాడు. త్వరలోనే హరిదాసు ప్రతాప్గఢ్కు పోయి రహస్యంగా రవినారాయణను కలుసుకొని రవినారాయణకు సుమలత పవిత్రురాలని నమ్మకం ఉందని, అతను ఆమెను ఇంకా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. కానీ మా నాయనగారు పాతకాలపు మనిషి, పట్టుదల గలవాడు. గట్టి నిదర్శనం కనిపిస్తేనే కాని ఆయన మనసు మారదు. దాన్ని ఎలా మార్చుతావో నీదే పూచి అన్నాడు రవినారాయణ హరిదాసుతో. హరిదాసు ముఖాన చిరునవ్వు అంకురించింది. అతను సుమలతను ఆమె తండ్రిని తీసుకొని ప్రతాప్గఢ్కు చేరాడు. రుద్రనారాయణ తన కోడలిని తన ఇంట అడుగు పెట్టనివ్వలేదు. హరిదాసు, సుమలత అతిథి గృహంలో బస చేశారు. హరిదాసు రుద్రనారాయణతో, సుమలత పవిత్రురాలని తెలుసుకున్నాను. ఆమెను దొంగలు తాకనైనా తాకలేదు అన్నాడు. మీ మాట నాకు చాలదు. అవతల గ్రామస్తులు ఉన్నారు. నేను సుమలతను స్వీకరించితే వారు నన్ను ఆక్షేపించవచ్చు అన్నాడు రుద్రనారాయణ. అలా అయితే దైవ నిర్ణయం మీద ఆధారపడదాము. అద్భుతమైన దాఖలా ఏదన్నా కనిపిస్తే మీకు అభ్యంతరం ఉండదుగా అన్నాడు హరిదాసు. అలాంటిది ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది అన్నాడు రుద్రనారాయణ. రుద్రనారాయణ ఇంటి చావడిలో ఆయన బంధుమిత్రులంతా సమావేశమయ్యారు. సుమలత, ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. హరిదాసు ఒక గాజు లోట, ఒక మైనం ఉండా, పట్కారు తెచ్చి రుద్రనారాయణకు చూపాడు. అతను ఒక చిన్న బల్ల తెచ్చి రుద్రనారాయణ ముందు పెట్టాడు. లోటాలో గంగాజలం పోసి హరిదాసు రుద్రనారాయణను పట్కారు సాయంతో మైనం ఉండను నీటి అడుగున పెట్టమన్నాడు. అయితే ఆ ఉండను పట్కారు వదిలిపెట్టగానే నీటిపైకి తేలింది. ఎంతమంది ఆ ఉండను నీటిలో ముంచటానికి ప్రయత్నించినా అది నీటిపైకే తేలింది. తరువాత హరిదాసు సుమలతను పిలిచి, అమ్మా, నీ పవిత్రతతో నువ్వు ఈ ఉండను నీటిలో మునిగి ఉండేటట్లు చెయ్యగలవేమో చూడు. సీతాదేవి లాంటిది తన పాతివ్రత్యం రుజువు చేసుకుంది. నువ్వు కూడా ఆ పని చెయ్యి అన్నాడు. బల్లను ఆమెకు సమీపంగా జరిపి గాజులోటాను బల్ల కొనన ఉంచాడు. సుమలత మైనం ఉండను పట్కారుతో పట్టుకొని నీటిలో పెట్టి పట్కారును విడిపించింది. ఉండ నీటి అడుగునే ఉండిపోయింది, పైకి లేవలేదు. అందరూ హర్షధ్వానాలు చేశారు. సుమలత మామగారు సగౌరవంగా స్వీకరించాడు. తరువాత హరిదాసు జమీందార్లను ఏకం కమ్మని
సాగరథి ప్రాంతంలో బందిపోటుల బెడద శాశ్వతంగా తొలగిపోయేటట్లు చర్యలు తీసుకోమని హెచ్చరించాడు. అతను చేసిన ఇంద్రజాలం రహస్యం ఏమిటి? ఆ మైనం ఉండ అచ్చంగా మైనం ఉండ కాదు, బోలుగా ఉండే చిన్న ఇనుప ఉండ మీద మైనం పొదిగారు. మైనం కారణంగా అది నీటిపైకి తేలింది. అయితే బల్ల కొస కింద బలమైన అయస్కాంతం ఉండి ఇనుమును ఆకర్షించి ఉండ తేలకుండా చేసింది. విన్నారు కదా. సమయస్ఫూర్తితో మనం ఏదైనా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.